ఎమ్మెల్యే సంజయ్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి జగిత్యాల కాంగ్రెస్ లో లొల్లి మొదలైంది. నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్కి మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. జిల్లా గ్రంథాలయం, మార్కెట్ కమిటీలో కీలక పోస్టుల భర్తీకి ఎవరికి వారే సిఫారసులు చేసుకుంటున్నారు. మరోవైపు అధికారులను బదిలీ చేయొద్దంటూ ఎమ్మెల్యే సంజయ్, మాట వినని అధికారులు తప్పుకోవాల్సిందేనని జీవన్ రెడ్డి పట్టు వీడడం లేదు. వాళ్ళిద్దరి ఈగోల మధ్య అధికారులు బలైపోతున్నారు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సంజయ్ హవా నడుస్తుందా లేదా 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుందా అంటూ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇక జగిత్యాల కాంగ్రెస్ లో వర్గ విభేదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. వర్గ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎందుకంటే జగిత్యాలలో కీలకంగా ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మన్, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్కి సంబంధించి జీవన్ రెడ్డి 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన సంజయ్ కుమార్ అన్నట్టుగా కొనసాగుతోంది. ఎవరికి వారే సిఫార్సులు సంధిస్తున్నారు, ఎవరికి వారే అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. మరి ఈ ఇద్దరి మధ్యలో ఎవరిది చెల్లుబాటు అవుతుందనే విషయాన్ని పక్కనకు పెడితే పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి వర్గం ఇప్పటికే మాకే కేటాయించాలంటూ గత 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా జీవన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ తనకే కేటాయించాలని కోరుతున్నారు. మరోవైపు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ టికెట్ నుంచి గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్, ఆయన కూడా కొద్దిమంది పేర్లను సిఫారసు చేశారు. ఒక్కసారి ఎవరెవరి పేర్లు రాశారు, ఎవరి పేర్లు సిఫారసు చేశారనేటువంటిది ఒక్కసారి మనము గమనిస్తే, జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్గా సంజయ్ కుమార్ ఇచ్చినటువంటి పేరు నారాయణ రెడ్డి, అలాగే గంగారెడ్డి అనే పేరును జీవన్ రెడ్డి సూచించారు. ఇటు గ్రంథాలయ చైర్మన్గా జీవన్ రెడ్డి బండ శంకర్ పేరును సూచిస్తే, గిరి నాగభూషణం పేరును ఇటు సంజయ్ కుమార్ సూచించారు. మరి ఎవరిది చెల్లుబాటు కాబోతోంది? అసలు జగిత్యాల నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కొనసాగుతోంది. మరోవైపు ఫ్లెక్సీ వార్ ఇంకోవైపు కొనసాగుతోంది. ఎందుకంటే ఏ ఫ్లెక్సీలో కూడా ప్రోటోకాల్ ప్రకారం సంజయ్ కుమార్ పెట్టినటువంటి ఏ ఫ్లెక్సీలో కూడా జీవన్ రెడ్డి ఫోటో ఎక్కడ కనిపించట్లేదు. అలాగే జీవన్ రెడ్డి ఎటువంటి ఫ్లెక్సీ పెట్టకపోయినప్పటికీ కూడా ఇది కనిపించకపోవడము, పెట్టిన ఫ్లెక్సీని రాత్రికి తొలగించడం కూడా జగిత్యాల నియోజకవర్గంలో, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక చర్చకు దారితీస్తోంది. రానున్న రోజులు మనవే పూర్తి స్థాయిలో సంజయ్ కుమార్దే హవా అంటూ ఈయన చెప్పుకోవడము, ఇటు కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడడం కూడా కొన్ని రకాలుగా చర్చకైతే దారితీస్తోంది. ఇక అనేక రకాల సమస్యల కోసం పోరాడాల్సింది పోయి కేవలం ఫ్లెక్సీల వివాదాలు, ఈ ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, ఎవరు మున్ముందు అధికారులుగా అంటే ఎవరెవరు ఉండాల్సిన అనే దానిపైన కూడా ఈ యొక్క డైలామాలో కొనసాగుతోంది. సంజయ్ కుమార్కు పూర్తి స్థాయిలో అధికారులు ఇచ్చినట్టు సంజయ్ కుమార్ చెప్తున్నాడు. కానీ 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం నా సొంతం, నాదే హవా అంటూ ఇటు జీవన్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇద్దరి మధ్యలో ఎవరిది చెల్లుబాటు అవుతుంది అనేది మాత్రం మనకు మున్ముందు తెలియబోతుంది. మరోవైపు ఇలా ఉంచితే జీవన్ రెడ్డి వర్గీయులకు సంబంధించి జీవన్ రెడ్డికి సంబంధించిన అధికారులు, ఆయన ఈ జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో కొద్దిమంది అధికారులను తొలగించాల్సిందిగా ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కానీ సంజయ్ కుమార్ మాత్రం ఆ అధికారులను ఎట్టి పరిస్థితిలో తొలగించకూడదు, ఎందుకంటే వారు నా మనుషులంటూ సంజయ్ కుమార్ కూడా సీరియస్ అయినట్టు మనకు తెలుసు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య అధికారులు నలిగిపోతున్నారు. మరి చివరికి ఎవరిది చెల్లుబాటు అవుతోంది? రానున్న అధికారులు, వచ్చేటువంటి అధికారులకు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరి మధ్య మాట్లాడాలి? ఈ ప్రజారోగ్యం, ప్రజాపాలన పక్కన పెడితే అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం మనకు కీలకంగా మారింది. ఈ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ టికెట్ నుంచి గెలిచి జీవన్ రెడ్డి రాజకీయ ఉద్దండుగా 40 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి జీవన్ రెడ్డి మీద గెలిచినటువంటి సంజయ్ కుమార్ పార్టీ మారడం ఒక ఎత్తు అయితే, ఆ మారిన తర్వాత ఈ
ఈ రాజకీయం పూర్తి స్థాయిలో మారింది. ఎన్నో ఏళ్ళుగా సర్వీస్లో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి జీవన్ రెడ్డికి పూర్తి స్థాయిలో వ్యతిరేక పవనాలు, ఆయన పట్టించకపోవడము ఒక రకమైతే, సంజయ్ కుమార్ మొత్తం నాదే హవా ఇలా కొనసాగబోతుందని ఆయన చెప్పుకోవడం మరొక అంశం. మరి ఈ దరిమిల ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ అలాగే ఈ గ్రంథాలయ చైర్మన్ ఎవరికి దక్కబోతోంది, ఏం జరుగుతోంది, అసలు జగిత్యాల నియోజకవర్గంలో ఎవరిది పైచేయి కాబోతుంది, అభివృద్ధి కోసమే తాను పార్టీ మారనంటూ సంజయ్ కుమార్ చెప్తుండగా, మరోవైపు తన వియ్యంకుని డబ్బుల కోసమే పార్టీ మారనంటూ ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. ఇటువైపు జీవన్ రెడ్డి అనుచరులు సైతం ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కేవలం కంకర శాఖ మంత్రిగా సంజయ్ కుమార్ మారాడు, కంకర పైసల కోసమే పార్టీ మారాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి అసలు జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందనేది ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఇటు ఏం చేయలేక నిన్నటి వరకు సంజయ్ కుమార్ వెంట తిరిగినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మాత్రము సైలెంట్గా ఉంటూ ఇటు సంజయ్ కుమార్కు సపోర్టుగా ఉంటూనే బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది జగిత్యాల నియోజకవర్గ రాజకీయం. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.